ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఒంగోలు నగరం సమీపంలోని త్రోవగుంట వద్ద జీఎస్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ వైవి సుబ్బారెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం అభినందనీయమని నిర్వాహకులు రాయపాటి అంకయ్యని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, ఒంగోలు పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరు రవిబాబు, కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి, త్రావగుంట మాజీ సర్పంచ్ కట్టా సింగయ్య, రాయపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. త్రోవగుంట సెంటర్లో జీఎస్పీ ఫౌండేషన్ తరఫున రాయపాటి అంకయ్య ఏర్పాటు చేసిన చలివేంద్ర కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ఎండాకాలంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చక్కని మంచినీళ్లు, మజ్జిగ ప్రజలకు ఉచితంగా అందించే కార్యక్రమం గత 30 సంవత్సరాల నుంచి ఫౌండేషన్ తరఫున అంకయ్య కుటుంబ సభ్యులు చేస్తున్నారు. చాలా మంచి కార్యక్రమం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం ఇంకా మెరుగ్గా జరిగేది. మరి ముఖ్యంగా రేపు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము ఈ యొక్క చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొక విశేషం ఏంటంటే, మేము ఈ యొక్క చలివేంద్రం 1995లో మొట్టమొదట ఈ త్రావగుంట సెంటర్లో ప్రారంభించున్నాం. దీనికి 30 సంవత్సరాలు చరిత్ర ఉంది. మరి ఇన్ని రోజులు పలువురు నాకు అభిమానం ఉన్న రాజకీయ నాయకుల పేర్లన్నీ పెట్టి ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. మరి ఈరోజు ఈ యొక్క మన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారిచే ఫౌండేషన్ కూడా నేను ఈరోజు ప్రారంభించడం జరిగినది. జీఎస్పీ ఫౌండేషన్ అని. జీఎస్పీ అంటే మా నాన్న, మా అమ్మ, మా పెద్దన్నయ్య వీళ్ళ ముగ్గురి పేర్ల మీద, మా కుటుంబ సభ్యుల పేరు మీద ఈ యొక్క ఫౌండేషను చలివేంద్రం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో మేము అభివృద్ధి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా చేయాలని నిర్ణయించుకున్నాం. మరి అదే ఈ యొక్క రోజు శుభారంభం చేశాం. 30 సంవత్సరాల నుంచి కూడా సేవ చేస్తూనే ఉన్నాం రాజకీయ పరంగా. మరి ఇది ఈ సేవా తత్పరం కూడా ఈ కార్యక్రమం కూడా నిరంతరం మా కుటుంబం ద్వారా జరగాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఈ త్రావగుంట సెంటర్లో మేము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు ఆదరాభిస్తున్నందుకు మా యొక్క త్రోవగుంట, ముక్తిమందులపాడు, మండువారిపాలెం, అంబేద్కర్ నగర్ చుట్టుపక్కల విలేజ్ గ్రామస్తులందరికీ నేను రుణపడి ఉంటాను. నేను ఏ రోజు ఏ కార్యక్రమం చేసినా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి నాకు మద్దతు తెలుపుతూ నా కార్యక్రమాలకు అందరూ కూడా పాల్గొనడం జరుగుతున్నది. మరి ఈ రోజు నుంచి కూడా నేను ఈ ఫౌండేషన్ కార్యక్రమాన్ని స్థిరంగా పెట్టి మరి జీఎస్పీ ఫౌండేషన్ని మరి ఉన్నత శిఖరాలకి నేను మా కుటుంబ సభ్యులు శాయశక్తులా కృషి చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దానని మనం చేస్తున్నాం. 30 ఏళ్ళుగా కొనసాగుతున్న ఈ ఫౌండేషన్ని మేము మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎంతోమంది కానీ, మా కుటుంబ సభ్యులు కానీ, మా అన్నదమ్ములు కానీ ఇది కొనసాగించేలాగా చేస్తామని నేను చేసుకుంటున్నాను. చెప్తున్నాను నేను ఇదే